తెనాలి రామకృష్ణుడు విజ్ఞానానికి చతురతకు మరో పేరు. అతని చిట్కాలు, అతని చమత్కారాలు విజయనగర ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తేవి. రాయలవారు ఆలోచనలో పడ్డారు. అవును, నువ్వు చెప్పింది నిజమే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగారు. నాకు ఒక చిన్న ఉపాయం ఉంది, దానికి మీ సహాయం కావాలి అని రామకృష్ణుడు కళ్ళెగరేసి అన్నాడు. నా దగ్గర ఒక చిన్న ఉపాయం ఉంది మహారాజా, దానికి మీ సహాయం కావాలి. ఏమిటది రామకృష్ణ? చెప్పగానే చేస్తాను మహారాజా. రేపు ఉదయం ప్రజలందరికీ ఈ చాటింపు వేయాలి. ఇకపై ఎవరి ఇంట్లో దొంగతనం జరిగినా ఆ ఇంటి యజమానికి ఒక బంగారు నాణెం బహుమతిగా ఇవ్వబడుతుంది అని. ఏమిటి ఇది రామకృష్ణ? దొంగతనం జరిగితే బహుమతా? దొంగలను అరికట్టాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు నీవు వారిని ప్రోత్సహిస్తున్నావా? లేదు మహారాజా, ఇది వల, ఒక తెలివైన వల. ఈ దొంగ చాలా విచిత్రమైన వాడు. డబ్బు మీద ఆశ లేదు, చిన్న చిన్న వస్తువులను మాత్రమే దొంగలిస్తున్నాడు. ఇప్పుడు బహుమతి ప్రకటిస్తే వాడు తప్పక భయపడతాడు. రాజ్యమంతా ఈ చాటింపు విన్న తర్వాత అవాక్కయ్యింది. దొంగతనానికి బహుమత అని ప్రజలు గుసగుసలాడారు. అలాగే 2 రోజులు గడిచాయి. రాజ్యంలో ఒక్క దొంగతనం కూడా జరగలేదు. రాయలవారు సంతోషంతో రామకృష్ణుని పిలిచారు. రామకృష్ణ, నీ ఉపాయం నిజంగా పనిచేసింది. దొంగతనాలు ఆగిపోయాయి. దొంగ అక్కడే ఉన్నాడు మహారాజా. ఇప్పుడు దొంగతనం చేస్తే తెలుస్తుందని అతనికి తెలుసు, అందుకే వేచి చూస్తున్నాడు. సరిగ్గా తెల్లవారుజామున ఒక ఇంట్లో మళ్ళీ దొంగతనం జరిగింది. ఈసారి దొంగతనానికి గురైన వస్తువు ఒక ఉల్లిపాయ. మహారాజా, ఈ ఉల్లిపాయే మనకు దొంగని పట్టించి పెడుతుంది. ఎలా రామకృష్ణ? ఉల్లిపాయతో దొంగను ఎలా పట్టుకుంటావు? ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఉల్లిపాయ? ఈ దొంగకు ఉల్లిపాయలు దొంగలించడం ఎందుకు అని నవ్వుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం ఆ ఇంటి యజమానికి ఒక బంగారు నాణెం బహుమతిగా ఇవ్వబడింది. రామకృష్ణుడు ఆ ఉల్లిపాయను పరిశీలించి చిన్నగా నవ్వాడు. దొంగ దొరికేశాడు మహారాజా, ఇప్పుడు వాటిని పట్టుకోవడం చాలా సులువు. రాయలవారు ఆతృతగా, ఎలా రామకృష్ణ? ఉల్లిపాయతో దొంగని ఎలా పట్టుకుంటావు?